రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు తిరుపతన్నకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 6 వరకు కోర్టు రిమాండ్ విధించింది. భుజంగరావు తిరుపతన్న కస్టడీ ముగియడంతో వారిద్దరిని వైద్య పరీక్షల కోసం హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం నేరుగా నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు తిరుపతన్నలకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 6 వరకు కోర్టు రిమాండ్ విధించింది. భుజంగరావు తిరుపతన్న కస్టడీ ముగియడంతో వారిద్దరిని వైద్య పరీక్షల కోసం హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం నేరుగా నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. సో ప్రణయ్, చెప్పండి పూర్తిగా దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్లో ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు, విచారణ కూడా కొనసాగుతుంది. సో రిమాండ్కు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా కీలకంగా మారుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ లో నిందితులుగా ఉన్నటువంటి భుజంగరావుతో పాటుగా తిరుపతి సంబంధించినటువంటి రిమాండ్ ఏదైతే రిమాండ్ ముగిసిన నేపథ్యంలో కూడా వాళ్ళిద్దరికి పూర్తిగా మళ్ళీ ఒకసారి అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మళ్ళీ కూడా కోర్టు వాళ్ళని 6 రోజులు రిమాండ్ కు తరలించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన అనంతరం కూడా వాళ్ళను 6 రోజుల పాటు కూడా రిమాండ్ కి అయితే తరలించనున్నారు. దీంట్లో ప్రధానంగా చూసుకున్నప్పటికీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో కూడా పెద్ద మొత్తంలో ఏదైతే వసూళ్లు జరిగాయి అనేటువంటి వాదనలు వినిపిస్తా ఉన్నాయి. పూర్తిగా కూడా ఈ వసూలకు పాల్పడ్డటువంటి భుజంగరావు తిరుపతన్నలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కీలక పాత్ర వహించింది ఇటు భుజంగరావు అనేది స్పష్టంగా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా మాజీ ఎస్ఐబికి సంబంధించినటువంటి ఉన్నత అధికారి కూడా దీంట్లో ఈ పాత్రలో ఉన్నాడు అనేది పోలీసులు చెప్తా ఉన్నారు. మరోవైపు వీళ్ళ కస్టడీకి నేపథ్యంలో కూడా పూర్తిగా ఇంకా కొన్ని వివరాలను కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి. పూర్తి స్థాయిలో కూడా మనం మాట్లాడుకుంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది కీలకంగా మారుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నాయకుల చుట్టే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా జరుగుతూ ఉందని చెప్పుకోవాలి. ప్రధానంగా మాట్లాడుకుంటే ఇటు కేటీఆర్, అదేవిధంగా మాజీ సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ వైపు పూర్తిగా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది తిరుగుతా ఉంది. గత ఎన్నికల్లో కూడా ఉన్నత అధికారులతో కలిసి పెద్ద మొత్తంలో వసూళ్లు చేశారు అన్నటువంటి కీలక పరిణామాలు కూడా బయటకు వస్తున్న సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా కనిపిస్తా ఉన్నాయి. అంతేకాకుండా తిరుపతన్న ఏదైతే మాజీ డైరెక్టర్ గా ఉన్నటువంటి తిరుపతన్న కూడా కీలక పాత్ర వహించాడు అనేది పోలీసులు చెప్తా ఉన్నారు. దీని ఆధారంగానే వాళ్ళిద్దరిని కూడా ఉదయం గాంధీ ఆసుపత్రికి పరీక్షల కోసం పంపించిన అనంతరం కూడా అక్కడి నుంచి నేరుగా కూడా నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లడం జరిగింది. 6 రోజుల పాటు వాళ్ళని రిమాండ్ కు పంపించడం జరుగుతా ఉంది. అయితే దీంతో రిమాండ్ కు తీసుకున్న అనంతరం కూడా మరొకసారి పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయబోతా ఉన్నారు. ఎందుకంటే మరొక 10 రోజుల పాటు కూడా కస్టడీ కోరేటువంటి అవకాశాలు ఈ రిమాండ్ తర్వాత మళ్ళీ రిమాండ్ తర్వాత మళ్ళీ ఒక 10 రోజులు తీసుకునేటువంటి అవకాశాలు కనబడతాము. ఎందుకంటే ఇప్పటికే ప్రభాకర్ రావు దగ్గర నుంచి కూడా పూర్తి ఆధారాలు కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రభాకర్ రావు ఇచ్చేటువంటి ఆధారాలు, అదేవిధంగా మనం చూసుకుంటే గతంలో ప్రణీత్ రావు ఇచ్చినటువంటి ఆధారాలను బేస్ చేసుకొని మళ్ళీ వీళ్ళని ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మరొక ఉన్నత అధికారి పేరును కూడా వెలుగులోకి వచ్చే సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. గతంలో ఏదైతే ఉన్నత అధికారిగా పోస్టింగ్ లో ఉన్నటువంటి అధికారి గత ప్రభుత్వానికి సంబంధించి 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా సీజ్ చేసినటువంటి అమౌంట్ ను కూడా ఎన్నికల కోసం ఉపయోగించారు అన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తా ఉన్నాయి.
దీంట్లో మొత్తం 12 మంది వరకు కూడా ఉన్నట్టుగా ఆధారాలు చెప్తా ఉన్నాయి. దీంట్లో ఇప్పటి వరకు సేకరించినటువంటి డేటాతో మరికొందరిని కూడా ప్రయత్నం చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో కేటీఆర్ తో పాటుగా మనకు ఏదైతే మాజీ సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ వైపు మరలుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతా ఉన్నాయి. పూర్తిగా కూడా ఈ వ్యవహారం అంతా కేటీఆర్, అదే విధంగా ఇటు మనం చూస్తే కేసీఆర్ చేసినట్టుగానే చెప్తా ఉన్నారు. నిందితులుగా పరిగణన తీసుకున్న వాళ్ళందరి దగ్గర నుంచి కూడా పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత కూడా కేటీఆర్ ని ఇన్వాల్వ్ చేసేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి శేఖర్. ఎస్ మీరు అన్నట్లు పూర్తిగా కేటీఆర్ కూడా రాబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు పూర్తి స్థాయిలో ప్రభాకర్ రావు చాలా కీలక విషయాలను కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఎవరైతే బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు ఉన్నారో అప్పుడే ప్రభుత్వం ఏర్పాటు చేయమంటేనే టీం రెడీ చేశామని చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ 6 రోజుల్లో విచారణ ఎలా జరిగే అవకాశం కనిపిస్తుంది అంటే రిమాండ్లో చాలా కీలక అంశాలు తిరుపతి అన్న దగ్గర నుంచి, అలాగే ప్రధానంగా చూసుకుంటే ప్రణీత్ రావు దగ్గర నుంచి పూర్తి స్థాయిలో డీటెయిల్స్ తీసుకున్నారు. ఆ దిశగా ఈడీ విచారణ కూడా జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ప్రధానంగా పోలీసుల డిపార్ట్మెంట్కి సంబంధించి. సో ఇక్కడ ఈ 6 రోజుల్లో ఎలాంటి కీలక అంశాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది, ఏ దిశగా అక్కడ విచారించే అవకాశం కనిపిస్తుంది దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? దర్యాప్తు సంస్థలు పూర్తిగా కూడా అదుపులోకి తీసుకొని గతంలో ప్రణీత్ రావును అరెస్ట్ చేసినప్పుడు ప్రణీత్ రావు ఇచ్చినటువంటి ఆధారాలు బేస్ చేసుకొని ఒక్కొక్కరిగా బయటకు తీసుకొస్తాం. ప్రణీత్ రావు తర్వాత మనం చూసుకుంటే తిరుపతి అన్న పేరు వెలుగులోకి వచ్చింది. తిరుపతి అన్న పేరు తర్వాత భుజంగరావు తర్వాత మనం చూస్తే ప్రభాకర్ రావుతో పాటుగా ఒక ప్రముఖ ఏదైతే మీడియా సంస్థకు సంబంధించినటువంటి యజమాని శ్రావణ్ కుమార్ కి సంబంధించినటువంటి పేర్లు కూడా వెలుగులోకి వచ్చింది. సో ఈ వెలుగులోకి వచ్చినటువంటి పేర్లను ఆధారంగా చూసుకొని ఒక్కొక్కరిగా కూడా దర్యాప్తు సంస్థ విచారణ మొదలుపెట్టినటువంటి నేపథ్యంలో కూడా ఇటు ప్రభాకర్ రావు దగ్గర నుంచి పలు విషయాలు, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే భుజంగరావు దగ్గర నుంచి పలు విషయాలతో పాటుగా ఇప్పుడు కీలకంగా కూడా రాధాకృష్ణ ఇచ్చినటువంటి పలు ఆధారాలు, వీటన్నిటిని బేస్ చేసుకొని కూడా వీళ్ళను మరొక 6 రోజుల పాటు కూడా రిమాండ్ లో భాగంగా పూర్తిగా వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇక్కడ మొదటిగా పాయింట్ చేసుకున్నప్పటికీ వీళ్ళు ట్రాకింగ్ చేసినటువంటి ఎక్విప్మెంట్ కి సంబంధించి ఈ ఎక్విప్మెంట్ ఎక్కడి నుంచి లభ్యం చేశారు, అంతేకాకుండా ప్రత్యేకంగా ఎక్కడెక్కడ ఆఫీసెస్ పెట్టారు, ప్రస్తుతానికి ఉన్నటువంటి ఆధారాలు బేస్ చేసుకుంటే 2 ఆఫీసులను మాత్రమే పెట్టడం జరిగింది. ఒకటి రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలో, మరొక ఆఫీస్ వచ్చేసి మీడియా సంస్థకు సంబంధించినటువంటి ఆఫీస్ లో. ఈ 2 ఆఫీసులలో కూడా ఈ యొక్క ఏదైతే ఆఫీసులు పెట్టి బ్రాంచెస్ గా పెట్టేసి కాల్ రికార్డింగ్స్ అన్ని కూడా అక్కడి నుంచి సేకరించడము, వస్తున్నటువంటి వ్యాపారస్తుల కాల్స్ కావచ్చు, జ్యువెలరీ షాపులకు సంబంధించిన వ్యాపారాలకు సంబంధించిన ఫోన్ ట్రాపింగ్స్ కావచ్చు, రాజకీయ ప్రముఖులు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ ప్రముఖులకు సంబంధించినటువంటి కాల్ ట్రాపింగ్స్, వీటన్నిటిని బేస్ చేసుకొని అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెద్ద మొత్తంలో అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఆ అమౌంట్ కు సంబంధించిన డీటెయిల్స్ ని, సీజ్ చేసినటువంటి అమౌంట్ ని కూడా దీంతో ఏదైతే రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నట్టుగా కూడా పోలీసులు పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. వాటిని బేస్ చేసుకొని మరికొన్ని వివరాలను కూడా సేకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీంట్లో ఆ అమౌంట్ ఎంత వచ్చింది, వచ్చినటువంటి అమౌంట్ ని ఎవరికి ఎంతెంత ట్రాన్స్ఫర్ చేశారు, ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు, సీజ్ చేసినటువంటి అమౌంట్ ఎంత, ఆ అమౌంట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అన్నటువంటి వివరాలను కూడా ఈ 6 రోజుల్లో దర్యాప్తులో భాగంగా సేకరించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. దీంట్లో మరొక ఆఫీసర్ కి సంబంధించినటువంటి పేరు కూడా వినిపిస్తా ఉంది. ఈ ఆఫీసర్ కి సంబంధించినటువంటి దగ్గర నుంచి కూడా ఒకవేళ పూర్తిగా కూడా ఆయన కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది అని తెలుస్తుంటే ఖచ్చితంగా కూడా ఆయన కూడా కస్టడీకి తీసుకొని మరికొంత విచారణ వేగవంతం చేసేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ ప్రణయ్. మొత్తానికి పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక్కొక్క అధికారి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కీలక నేతలు రాబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన కొంతమంది నేతలు కూడా రాబోతున్నట్టు సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.